హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఛానల్. సో పెళ్ళయిన తర్వాత మా అలెక్కది ఫస్ట్ బర్త్డే అనమాట. యాక్చువల్గా డేట్ ప్రకారంగా వాళ్ళిద్దరు కలిసి ఊటీలో జరుపుకున్నారు. సో ఇప్పుడు తిథి ప్రకారం ఎన్నిసార్లు చేసుకుంటారని అనుకోకండి, అందుకే ముందుగానే చెప్తున్నా. సో ఇప్పుడు తిథి ప్రకారంగా పొద్దున్నేమో వాళ్ళ అమ్మ వాళ్ళతో కలిపి చేసుకుంది, సాయంత్రం మా అందరితో కలిపి జరుపుకుంటుంది అనమాట. సో ఇంట్లో అయితే ఇంకా మామూలుగా ఏదో లంచ్ అక్కడ చేసి వచ్చింది, అది చేద్దామని డెకరేషన్ చేసి చేద్దామని ప్లాన్ వేసుకున్నాం ఫస్ట్. కానీ రెనోవేషన్ వర్క్స్ నడుస్తున్నాయి, అందరు అలసిపోతున్నారు. అందరు అలసిపోవడం ఆ పక్కన పెట్టి వద్దులే చిన్నపిల్లలకి కామన్ అయిపోయింది కదా, హోటల్కి వెళ్దాము రెస్టారెంట్కి వెళ్దామంటే ఓన్లీ వెజ్ రెస్టారెంట్కి వెళ్దాం రా అని చెప్పేసి డిసైడ్ అయిపోయినాం అనమాట. సో హోటల్లో తనతో కేక్ కట్ చేయించి పార్టీ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. పెద్ద కోడలు ఒక రూమ్ లో తయారవుతుంది, చిన్న కోడలు ఒక రూమ్ లో తయారవుతుంది, పెద్దదో వైపు చిన్నదో వైపు అన్నట్టుగా. మధ్యలో నేనైతే ప్రాంప్ట్ గా తయారై ఇట్లా కూర్చున్నా. సో వీళ్ళ కోసం వెయిటింగ్ అనమాట. సో వాళ్ళ మొగుళ్ళు వాళ్ళని తీసుకొని వస్తారు, వచ్చిన తర్వాత వాళ్ళ మొగుళ్ళని తీసుకురారమ్మా. ఒక పెద్ద ఆయన అక్కడ కూర్చుండదు, చిన్న ఆయన వీడియో తీస్తుండు. ఇంకెక్కడ వాళ్ళు రావాలి, పెద్ద ఆయన చూపించడం ఇప్పుడు అక్కడ కూర్చున్నాడు కదా. సో అదే అనమాట. హలో కమ్మ తీసేస్తున్నాం ఏంటి? ఇంకోటి పెట్టుకుంటాం, అదే పనులండి మీరు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు డేట్ ఏంటి? ఏప్రిల్ 13th. సో తన బర్త్డే వచ్చేసి మార్చ్ 22nd. ఏప్రిల్ 13th ఎందుకు చేసుకుంటుంది? హ్యాపీ బర్త్డే అనుకోకండి. సో ఇవాళ వచ్చేసి నా తిథి ప్రకారం బర్త్డే అనమాట. బేసిక్ గా పిల్లలక ఫస్ట్ టైం నాకు బర్త్డే. అండ్ దట్ అంటే మార్చ్ 22nd రోజు మేము నేను వాళ్ళకి ఇద్దరం వెళ్ళినాం కాబట్టి ఈరోజు ఫ్యామిలీతో బయటికి వెళ్తున్నాము. సో మొత్తం మేడం రెడీ అయిపోయింది. ఇంకేండి ఎప్పుడైనా ఫస్ట్ టైం అనుకుంటా, ఎప్పుడైనా లిప్స్టిక్ పెట్టుకుంటప్పుడు చూపిస్తాడు నన్ను. ఇప్పుడు కమ్మలు పెట్టుకున్నప్పుడు లిప్స్టిక్ కి బ్రాండ్ అంబాసిడర్ నన్ను అట్లనే చూపిస్తాడు. సో ఈసారి నేను కమ్మలు పెట్టుకున్నప్పుడు తీసుకున్నాను. థ్యాంక్ గాడ్ నన్ను గుర్తించారు. జీతారావు నడు, ఇంకా లేట్ అవుతుంది, టైం 8:50 అవుతుంది. ఇప్పుడు టైం నుంచి అంటే బేసిక్ గా పాపం అందరు ఫుల్ హడావిడి అనమాట. అలికే బర్త్డే అని చెప్పి అందుకే అందరం కలిసి బయటికి ప్లాన్. హడావిడి ఎందుకు అని అంటే ఎక్కడ వెళ్దామని చెప్పి, అంటే ఇంట్లో చేసుకుందామా బయటికి వెళ్దామా అని కన్ఫ్యూజన్ లో హడావిడి. అవును. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకా కింద వర్క్ నడుస్తుంది. సో మేము పొద్దున్న నుంచి అసలు ఎవ్వరం అంతా ఖాళీగా లేం కాబట్టి అందరం ఇప్పుడు కలిసి ఒక డెసిషన్. బాయ్ బాయ్. అమ్మ వాళ్ళని చూపిద్దాం ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు. మా అత్త ఫుల్ రెడీ అయిపోయారు, అందరం కలిసి పోతున్నాం. అరే నన్ను రెడీ కమ్మని చెప్పి నేను ఇంకా షర్ట్ ఐరన్ చేసుకుంటే ఉన్నది. మీరు ఇంకా రెడీగా టైం పడుతుంది కదా, అందుకే ఈ లోపల నేను షర్ట్ అరేంజ్ చేసుకుందామని చేసుకుంటున్నా అన్నమాట. అబ్బా అయినా బ్లూ షర్ట్ వేసుకుంటా అని చెప్పి వైట్ షర్ట్ ఐరన్ చేస్తున్నావేంది? బ్లూ షర్ట్ అరేంజ్ చేసుకున్నా, ఇంకో షర్ట్ అరేంజ్ చేసుకున్నా, ఇది థర్డ్ షర్ట్ అనమాట. సో మీరు రెడీ అయ్యే లోపల నేను ఎన్ని షర్ట్లు వేసుకోవచ్చు అని చూద్దామని ఎక్స్పెరిమెంట్ అన్నమాట. ఏంది ఇప్పుడు నువ్వు 3 షర్ట్లు మారుస్తున్నావా? నేను మార్చలేము, మీరు రెడీ అయ్యే గ్యాప్ నేను చేసుకుంటాను చెప్పాను. అదే ఇంత టైం తీసుకుంటారు మీరు రెడీ కావడానికి అని చెప్పి. అంత సినిమా లేలే కానీ రెడీ అయిపోయినా పదా, మేము రెడీ అయిపోయినాం ఇంకా. ఓకే. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, దిస్ ఇస్ అగైరో వాళ్ళది స్టాండింగ్ గార్మెంట్ స్టీమర్ అనమాట. సో ఇంట్లో ఐరన్ బాక్స్ పెట్టుకొని ఐరన్ చేసుకోవడానికి స్పేస్ తీసుకొని దానికి ఒక టేబుల్ కావాలి. సో అన్ని స్పేస్ కన్స్ట్రెంట్స్ ఉన్నాయి ఇంట్లో. సో అందుకే ఈ అగైరో వాళ్ళది ఇది ఆర్డర్ చేశాను అనమాట నేను. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది. సో మీకు చూపిస్తాను ఎట్లుంటుంది అనేది. సో స్టీమర్ కదా అది? యా స్టీమర్ అను. అండ్ చాలా బాగా ఐరన్ అయిపోయింది. ఈ షర్ట్ చూసినా ఎంతో ముడతలు ఉండే, ఇంత ఈజీ ఐరన్ అయిపోయింది చూడు షర్ట్. ఇది బేసిక్ గా ఏమంటారు పెద్ద పెద్ద షోరూమ్స్ లో వాడతారు కదా. ఎగ్జాక్ట్లీ షోరూమ్స్ లో మనం ట్రయల్ చేసి వదిలేస్తుంటాం కదా, సో ముడతలు పడతాయి కదా, అప్పుడు వీళ్ళు ఇట్లా ఐరన్ చేసి మళ్ళీ వెంటనే మంచిగా కొత్త లాగా. సో ఇదనమాట అగైరో వాళ్ళది. చాలా ఈజీ దీన్ని వాడడము. జస్ట్ ఆన్ ఆఫ్ నాబ్ ఉంటుంది బటన్ ఇక్కడ. సో ఇది వచ్చేసి మనకు దీని నుంచి ఆ వాటర్ నుంచి స్టీమ్ అనేది వస్తుంది, హాట్ ఎయిర్ వస్తుంది. సో దాన్ని ఇట్లా చిన్న బ్రష్ లాగా కూడా ఇచ్చారు. సో ఆ బ్రష్ మనం ఇట్లా షర్ట్ కి ఇలా అంటూ ఉంటే అది ఐరన్ అయిపోతుంది. సో ముడతలు ఈజీ పోతాయి. సో ఇక్కడ షర్ట్స్ వేసుకోవడానికి హ్యాంగర్ లాగా ఇట్లా క్లిప్స్ ఇచ్చారు. సో ఇక్కడ మనం ప్యాంట్స్ కానీ ట్రౌజర్స్ వేస్తాం కదా, సో అది వేసుకోవడానికి ఇట్లా పెట్టేసి మనం క్లిప్స్ తో పెట్టేసుకోవచ్చు. సో మీరు శారీస్ కూడా అవన్నీ వేసుకొని ఇట్లా క్లిప్స్ వేసుకొని శారీస్ వేసుకోవచ్చు, వన్ సైడ్ ఫోల్డ్ చేసుకొని. సో అట్లా ఇంకా అన్ని చేసుకోవచ్చు. శారీ ప్లేటింగ్ వేసుకున్నాక దాని పైన వేసుకొని మంచిగా ఐరన్ చేసుకోవచ్చు. సూపర్ గా. అంటే మనకి బేసిక్ గా ఫోల్డ్ వస్తుంది, స్టాండింగ్ ఐరన్ కాబట్టి బాగుంటది. సో దీన్ని మనం యాక్చువల్లీ ఇది ఇప్పుడు ఇట్లా కదా, సో చిన్న ఉన్నాయి అనుకో, దీన్ని
ఇట్లా పెట్టుకోవచ్చు దీన్ని, ఈ బేస్ ని శ్రీగీత షర్ట్స్ లాంటివా? ఈ బేస్ ఇట్లా పెట్టుకొని ఆ దగ్గర ఐరన్ పెట్టేసుకోవచ్చు అనమాట. సో అట్లా ఉపయోగపడుతుంది. సో దీంట్లో ఏం చాలా సింపుల్. సో మనకి ఇది చూసారు కదా. సో దీంట్లో మనము ఇట్లా ఉల్టా చేసుకొని జస్ట్ క్యాప్ వేసుకొని ఇట్లా వాటర్ ఫిల్ చేసుకోవాలి. సో వాటర్ ఫిల్ చేసుకొని ఇట్లా ప్లేస్ చేయాలి. అంతే ప్లేస్ చేసేసి మనం స్విచ్ చేసుకొని ఇది ఆన్ చేసేస్తే ఒక 25-30 seconds లోనే మంచి మనకి స్టీమ్ అనేది వచ్చేస్తుంది. సో మీరు అబ్జర్వ్ చేయండి. 25 seconds 10 seconds కూడా వచ్చేసింది చూడండి. అండ్ నాకు తెలిసి ఈజీ టు క్యారీ అనుకుంటా ఎక్కడికైనా. ఎంత ఈజీ లిఫ్ట్ చేయొచ్చు, పట్టుకొని వెళ్ళిపోతుంది. అంటే చాలా మందికి ఐరన్ బట్టలు వేసుకోవాలన్న షోక్ ఉంటది కదా, ఊరికే పోతుంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు. సో ఇట్లాంటివి క్యారీ చేస్తే బేసిక్ గా నాకేంటంటే, నేను ఇప్పుడు ఈ వైట్ షర్ట్ వేసుకున్నా సపోజ్ అనుకోండి, ఈరోజు వేసుకుంటా, ఐరన్ చేయించేస్తా బయట వెళ్ళి, ఈరోజు వేసుకుంటా, నెక్స్ట్ డే వాష్ చేసి మళ్ళీ 1 week ఇది వేసుకోవాలనిపిస్తుంది నాకు. సో మళ్ళీ వెళ్ళి ఐరన్ చేయించుకొని రావడం కష్టం కాబట్టి సో వెంటనే ఇట్లా వేసేసుకొని ఐరన్ చేసుకోవచ్చు. సో ఇది చాలా ఈజీగా ఉంది. నా దగ్గర ఐరన్ బాక్స్ ఉండే, మంచి హెవీ వెయిట్ ఐరన్ బాక్స్ తీసుకున్నా. సో దానికంటే ఒక ప్లేస్, అండ్ ఐరన్ చేయించినా కూడా మనం ఒకదాని పైన ఒకటి పెడతాం కాబట్టి కొంచెం పోయినట్టు అనిపిస్తుంది. కాబట్టి ఒకసారి ఇట్లా జస్ట్ వెంటనే ఏముంది చేయాలి, ఒకసారి ఇట్లా 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 అనుకోవాలి, వేసుకొని వెళ్ళిపోవాలి అంతే. చాలా బాగుంది కదా. సో ఇలా మనం వాటర్ లెవెల్ చూసుకొని తగ్గుతూ ఉంటే వాటర్ అనేది వేసుకుంటే అయిపోతుంది అనమాట. సో ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ మీకు నచ్చితే ఆర్డర్ చేయండి. సో అమెజాన్ లో నేను సర్చ్ చేస్తూ ఉంటే అగారో స్టీమర్ అనేది బెస్ట్ అని రివ్యూస్ ప్రకారం అన్ని చూస్తే ఇది బెస్ట్ అనిపించింది. సో ఆర్డర్ చేసుకున్నాను అనమాట. మాకైతే చాలా యూస్ఫుల్. యా మీకు నిజంగా చాలా యూస్ఫుల్. కుర్తీస్ కూడా నీట్ ఇట్లా ఇక్కడ క్లిప్స్ హ్యాంగ్ చేసుకొని కుర్తీస్ ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే మీరు రెగ్యులర్ వేర్ కుర్తీస్ కూడా ఇవ్వలేరు కదా, అన్ని రోజు ఇవ్వలేకుండా ఇక్కడ పెట్టేసుకొని జస్ట్ 1 minute టైం తీసుకుంటే అయిపోతుంది. ఆ స్టీమ్ కూడా వెంటనే వచ్చింది కాబట్టి వెంటనే సూపర్ హాట్ అంటే చేయబెడితే కాలిపోతుంది, స్టీమ్ ఉన్నది. సో అట్లా వేసుకోండి. ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇప్పుడు టైం అవుతుంది, మనం వెళ్ళిపోతా. చలో. హలో. సో ఈరోజు పార్టీకి తెలిసే ఉంటుంది, అలాగే బర్త్డే పార్టీకి వెళ్తున్నామని చెప్పి ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే శ్రీతకి రెడీ చేసి పంపించేస్తాను అనమాట కిందికి. ఎందుకంటే ఈమెను రెడీ చేసేంత పెద్ద టాస్క్. ఒక్క డ్రెస్ నచ్చదు శ్రీహితకు, ఒక్క పట్టాన ఈ డ్రెస్ వేస్తే ఆ డ్రెస్ వద్దంటది. ఇప్పటికి 2 డ్రెస్సులు మార్చాం అనమాట. మా ఆయన నేను కలిసి కుస్తీలు పడుతున్నాము. ఈ డ్రెస్ నచ్చిందా? నచ్చింది. సో ఫైనల్లీ ఈ డ్రెస్ ఆమెకు నచ్చింది, మాకు నచ్చింది అదనమాట. ఇప్పుడు ఈమెని కాస్త ఫేస్ క్లీన్ చేసేసి రెడీ చేసేసి కిందికి పంపిస్తే నేను రెడీ అయిపోవచ్చు. హాయ్. ఏం చెప్తావు? మా డ్రెస్ చాలా బాగుందా? చాలా బాగుందా కాదు, మెహందీ గురించి చెప్తా అన్నావుగా. మా మెహందీ ఎంత బాగుందో. ఎవరు పెట్టిర్రు? మా నాని పెట్టింది. ఎందుకు అసలు మెహందీ ఏముంది ఒకేషన్? ఇప్పుడు ఎవరి పెళ్ళి ఉందని కాదు, ఈరోజు ఫంక్షన్, ఈరోజు పార్టీ ఉంది కదా, అందుకనే మెహందీ పెట్టించుకున్నా. రీజన్ కావాలా మీకు మెహందీ పెట్టించుకోవడానికి? అంతే. డ్రెస్ వేయడం ఒక టాస్క్ అయితే ఇప్పుడు జడేయడం ఇంకో టాస్క్ అయింది. ఆ బేసిక్ ఏమైపోతుంది అంటే రబ్బర్ బ్యాండ్స్ దగ్గర, క్లిప్స్ దగ్గర మనం ఒకటి పెట్టామనుకోండి, నెక్స్ట్ టైంకి అది దొరకదు అనమాట. అట్లుంటుంది అన్న పరిస్థితి. సో ఓపిక రెడీ వేయించుకోదు ఒక్కొక్కసారి. ఇంకా మేము 3 బొట్టు ఒకటి పెట్టేసి అయిపోతే శ్రీత యూ కెన్ గో, గుడ్ టు గో. రెడీ ఒకసారి చూపి. ఐమ్ రెడీ అని చెప్పి. ఐమ్ రెడీ. గో. ఫైనల్లీ నేను కూడా రెడీ అయిపోయాను. సో అందరం కలిసి ఎక్కడికి వెళ్తున్నామో చూసేయండి. మనం ఇద్దరం మ్యాచింగ్ ఆల్మోస్ట్ మ్యాచింగ్ అండి, అది కూడా అనుకోకుండా. ఓకే. Happy birthday to dear Alika. Happy birthday to you. May God bless. పాడు నీకు రాదా పాట? నీకు రాదా? May God bless
హ్యాపీ బర్త్డే టు యు. ఎన్ని ఇయర్స్ నీకు? ఆయన సార్ పంప్ చేయాలంట బర్త్డే. అలెక్కియా డేట్ ఆఫ్ బర్త్ 1999 లో ఉంటుంది. సో ఇప్పుడు మీరు క్యాల్కులేట్ చేసుకోండి. మమ్మీ చెప్పింది ఆడవాళ్ళ వయసు మగవాళ్ళ సంపాదన అడగద్దండి. సిల్వర్ జూబ్లీ సంపాదన చెప్పద్దు. కొత్త జాబ్ అమ్మా. ఇక పెళ్లి చేసుకుంటాం అంటే పెళ్లి చూపులు చెప్పాలి. చెప్పద్దు కూడా చెప్పాలా? చెప్పకుంటే ఇక పిల్లలు ఒక పేపర్ మీద రాసి పెట్టాలా? కూర్చోండి. ఓకే కూర్చొని పెట్టారు. పాడవాలి. హ్యాపీ అమ్మ. ఆఫీసులో అంతే. ఆఫీస్ లో మమ్మల్ని కొట్లాడతారు ఇద్దరు. కానీ తిప్పుకుంటారు. ఫోటో వీడియో కోసం ఆఫీస్ అనేది ఫోటో వీడియో కోసం అది. ఆఫీస్ లో కలిగి కాదు. కేక్ పెట్టరా? జామకాయ పెట్టవు. అఖిల్ కేక్ పెట్టమంటే జామకాయ పెడుతున్నావంట. ఏం కావాలి ఇంకా?